హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రైజింగ్ బాయ్స్ వన్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మస్తు రోజుల నుంచి మా ఛానల్ అయితే వీడియో అయితే వస్తలేదు. ఎందుకంటే మాకు ఓన్కి టైం దొరుకుతలే గైస్. ఎండ ఉంది, ఎండాకాలం సమ్మర్ హాలిడేస్ అయినా కూడా ఎండాకాలం ఎవరు ఇంట్లోకి నుంచి బయటికి వెళ్ళడానికి ఎవరికి వీలైతే లేదు. సో ఇప్పుడు రాత్రి ఎంత అయిందంటే 8:30 అయింది. ఇప్పుడైతే ఆ నెలని మామూలుగా రమ్మని చెప్పినా చూస్తా అడుగుతాడేమో అని మీద అయితే ఒక క్రేజీ ప్రాంక్ అయితే అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఏం ప్రాంక్ అంటే, మొన్న మా డాడీ బర్త్డే ఉండేది. అయితే నేను పైసలు లేనైతే పర్సీడ పెట్టినా. అయితే పర్సీడ పెడితే అడుగు ఒకరోజు చూసిన గాయ నేను పర్సీనే పెట్టేసిన అని. అంటే ఆడు అట్లాంటి వాడు కాదనుకోండి, కాకపోతే జస్ట్ ప్రాంక్ కోసం ఇదంతా. అయితే ఒక పర్సులకి నుంచి పైసలు తీసినావారా, 500 ఉండే, నువ్వు తీసినావా అని అడుగుతా. ఏంటి మమ్మీ ఎవడు తీయలే అని ఆబ్వియస్లీ అంటాడు గైస్. అప్పుడు మనం ఒక రేంజ్ లో ఆడుకుందాం, నువ్వే తీసినావురా బే, నమ్మకం లేదు ఇట్లానే చేస్తావా అని మజాక్ చేద్దాం గైస్ అంతోని. సో ఇప్పుడైతే ఆడు వచ్చేస్తాడు, మనమైతే జల్లెల్లి కెమెరా అయితే దాచిపెట్టుకుందాం. ఇంకా మైక్ కూడా ఒక దగ్గర దాచిపెట్టేస్తా గైస్. సో వీడియో అయితే ఫుల్ క్రేజీ ఉంటది, వీడియో లాస్ట్ దాకా చూడండి. సో గైస్, ఈ రోజు అయితే డేటు అనిలాడైతే నిన్న రాత్రి అయితే రాలేడు. సో ఈ రోజు వస్తాడేమో, అంటే ఇప్పుడు మధ్యాహ్నం అయితే కాబట్టి 101% మనం అయితే ప్రాంక్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడైతే ఆయనకైతే ఫస్ట్ మనం ఫోన్ చేసుకుందాం. సో ఇప్పుడైతే మనం అయితే ఫోన్ చేస్తున్నాం, రింగ్ అవుతుంది. చెప్పాయి ఏడును ఇంట్లో డెకరేషన్ పని చేస్తున్నా. ఎప్పుడు వస్తావు? ఎగ్ బజే. సరే తొందర రా, మాట్లాడేది కొంచెం. రా ఇడికి రా. ఏమైంది చెప్తే ఇటు రా, చెప్తా నేను వచ్చినాక. చెప్తే వస్తా అంటే రావా? మళ్ళీ జల్దీ రా. టైం పడుతుంది, ఫ్యాన్ ఫిట్ చేస్తుంది డాడీ. సరే, ఫిట్ చేసినాక జల్దీ రా. బయలుదేరేటప్పుడు ఫోన్ చేయాలి. సో గైస్, మనం అయితే ఆయనకైతే ఫోన్ చేసినాం. మళ్ళీ ఇంట్లో ఏదో ఎలక్ట్రీషియన్ పని చేస్తాడు అంటారు, ఆల్రౌండర్ కదా. సో ఇప్పుడైతే టైం వచ్చేసి ఎంత అవుతుందంటే, ఒక్క నిమిషం మీకైతే టైం అయితే చూపిస్తున్నా, 12:41 అవుతుంది. అంటే నాకు తెలిసాడు ఇంకా 20 minutes వచ్చేస్తాడు. సో అప్పటిదాకా మనం అయితే కెమెరా దాచిపెట్టేసిన. సో ఇప్పుడైతే మనం అయితే అది వచ్చేదాకా వెయిట్ చేద్దాం. వెయిట్ చేసినాక ఎందుకు తీసినారో అబ్బాయి పైసలని ఫుల్ ఆడుకుందాం అంటే. ఓకేనా గైస్, చెల్లు. अभी मजा आएगा ना भिड़ो. అవునా ఇంతసేపు ఆరానికి బా ఇడికి జల్లి పోతావు వారా. వాటర్ వాళ్ళ వద్దన్నా కదా, మళ్ళీ అడిగితే చెప్పురా, నోరు తెరిచి. రోడ్ ఇట్లానే ఉంటావు కదా చిన్నప్పుడు? చిన్నప్పుడు నువ్వు ఇట్లానే ఉండే కదా. నేను ఉండరా పైన కూర్చుంటా. చూడమో పైసలు పోయినాయిరా అబ్బాయి, నా 500 పోయినాయి. మొన్న ఆడ పర్సులో పెట్టినా. అవునరా రే, ప్రాంక్ రా. ఇప్పుడు మనం అంతా ప్రాంక్ తీస్తున్నాం వీడియో. ఇద్దోడా రే, ఫోన్ ఈయనే ఉందిరా. ఇంకా ఎడున్నారా? అరే అలా క్రౌన్ కింద ఏముందిరా? ఎడ్డాడు నా 10 రూపాయలు లేపో పొద్దున. ఇప్పుడు కాకపోతే నేను కొడతారా, ప్రాంక్ కాకపోతే నీకు నాకు పెట్టేంతరా. మళ్ళా పెట్టరా బెట్టింగ్ కన్ఫర్మ్ ఉన్నావుగా మళ్ళా.
కాదు ఇప్పుడు నాకు 500 మొన్న నేను బయటికి పోయినా ఆట తీసుకోనికి మా అమ్మే పోమ్మన్నది. నువ్వు కొనివే రూమ్ లో 10 నిమిషాలు కూర్చున్నావంట. ఏం కాదు మా చెల్లె చెప్పింది నాకు 10 నిమిషాలు కూర్చున్నా. నేను ఆ రోజు 500 మా డాడీ తర్వాత ఇచ్చిండు కేక్ తెచ్చినామని 500 పెట్టినా. ఇలా 500 లేవు. మా ఇంట్లో ఎవరు తీసుకుంటారు చెప్పు? ఇది తీసుకుంటాడా? ఈమె తీసుకుంటాడా? ఆమెనే 200 తీసుకుంది. మళ్ళా మా మామ అంటావా? మా మామ కాడ పైసలు ఉంటాయి. ఏ నువ్వు ఆ ప్రాంక్ గ్రీక్ కాదు, నువ్వు నాకు సరే నా 1200 నేను ఫస్ట్ నా 1200 నువ్వు ఫస్ట్ నా 1200 ఎప్పుడు ఇస్తావు? నేను మమ్మీకి చేయాలా ఇప్పుడు? ఎందుకు పెట్టలేవు? మీ మమ్మీకి ఫోన్ చేస్తున్నావు ఎందుకు పెట్టలేను? ఫోన్ లేదురా ఇటుడా. ఇప్పుడు నా 500 కావాలి రాబాయ్. నువ్వు ఏమన్నా చెయ్యి. నువ్వు 500 ఎట్లా తీసుకుంటావు? అరే నువ్వే తీస్తావు రాబాయ్. మళ్ళా మళ్ళీ కాకుండా 1200 నావి మళ్ళా బెట్టేందుకు పెట్టినావు? 1200 బెట్టేందుకు పెట్టినావు రా మళ్ళా? అరే 1200 పెట్టి నేను పెట్టలేరా అసలు? 500 పెట్టిన ఆ రోజు. నీకు 500 కూడా ఏంది? నీకు దీని మీద పెట్టినా డెజర్ట్ తో పెట్టినా. అసలు డెజర్ట్ తో కొట్టినా. ఎందుకు కొట్టలేదు? డెజర్ట్ తో ఏది చూపిస్తా ఎంత ఇస్తాను? అరే అంతా నాకు 1200 ఇరాబాయ్. ఎందుకు పెట్టలేవు రాబాయ్? మళ్ళా ముందటి నుంచి మా అమ్మకి కూడా చెప్పినావా లేదా? నేను పెట్టి అంత పెట్టలే. అరే అవన్నీ ఉండే రాబాయ్. అవి ఇవేం తెలియదు రాబాయ్ నీకు. అరే నువ్వు నాకు ఫస్ట్ నా 1200 కావాలి రాబాయ్. నువ్వు సరే 500 నువ్వు తీయలేవా ఇప్పుడు? నాకు అవసరం లేదు. సరే నా 1200 ఇరాబాయ్. మళ్ళా నాగలేవు. ఎందుకు లేవు రాబాయ్? పెట్టలే. ఎందుకు పెట్టావు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నా ప్రాంక్ అయితే కనబెట్టేసిండు. ఇట్లా అనిపించింది చెప్పు జరా. ఫోన్ క్లియర్ అంటలేదు గైస్. నేను ఫోన్ ఎడబెట్టిన ఇట్లా ఇట్లా షెల్ఫ్ లాగా ఉంది గైస్. ఇగో ఈ ప్రైజ్ వెనకాల ఇట్లా దాచి పెట్టిన. అయినా కూడా గుడ్డడు అనుకున్నా కానీ అయినా కనిపించింది గైస్. ఏంది షార్ప్ అంట. సో గైస్ మన ప్రాంక్ అయితే ఫెయిల్ అయిపోయింది. ప్రాంక్ గాన్ రాంగ్. సో ఇప్పుడైతే సెకండ్ ప్రాంక్ అంట. వేరే నా మీద చేయకంటుండు. సో గైస్ ఇప్పుడైతే మన ఛానల్ అయితే వీడియోస్ వస్తాయి అదేగా. నేను ఈడన్నా తీస్తాం గైస్. ఎవడు ఇట్లా అంటే 1కి వీలైతే లేదు గైస్. అందరు దూరం అంటే మినిమం ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటారు. అందుకని 1కి వీలైతే లేదు. ఇలాగే పక్కా ఉంటాడు. ఇలా రోడ్ల మీద తిరుగుతుంటాడు కాబట్టి అట్లా చేస్తుంటాడు గైస్. సో వీడియో అయితే ఫ్లాప్ అయింది. అయినా కూడా వీడియోలో కొద్దిగా అయితే మజా వస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.